హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున సునీత విలియమ్స్ ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది కాస్త నెలల తరబడి అంతరిక్షంలోనే ఉండిపోయింది. భూమి మీద కాలు పెడుతుందా లేదా అన్నటువంటిది ఒక సందేహం. రెండో వైపున భారత ఇస్రో సాధించినటువంటి ఒక అద్భుతమైన గణిత, రెండు ఉపగ్రహాలని కలిపినటువంటి విధానం, డాకింగ్, ఈ రెండిటికి పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు నాసా మాజీ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు. నమస్తే. నమస్కారం. సునీత విలియమ్స్ పరిస్థితి ఏంటి? ఆవిడ స్పేస్ వాక్ చేస్తోంది కాసేపు. అంటే గత 2-3 నెలలుగా కొంత ఆందోళన ఉంది. ఆమె జూన్లో వెళ్ళారు, 1 వీక్ కోసం అని వెళ్ళారు. 1 వీక్ తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఆమె రాలేకపోయింది. ఆమెను తీసుకెళ్ళిన స్టార్ లైనర్ మాత్రం తిరిగి వచ్చింది. ఎందుకంటే స్టార్ లైనర్ మీద మనకు ఆ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి అది ఒట్టి ఎంటీ వెహికల్ వచ్చింది. వీళ్ళని మాత్రం అక్కడే అట్టి పెట్టేసి ఫ్యూచర్లో ఇంకొక వెహికల్ ద్వారా తీసుకొద్దాం అనేది నాసా ప్లాన్, విచ్ వాస్ ఫైన్. మనం అప్పుడు ఆ డిస్కషన్లో కూడా మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఆమె వెల్ ట్రైన్డ్ యాస్ట్రోనాట్, ఇలాంటి వాటికి భయపడటం, ఆందోళన చెందేవాళ్ళు కాదు. షీ కెన్ హ్యాండిల్, ఆమెకేమి ఇబ్బంది లేదని అనుకున్నాం. కానీ కొంతమందికి న్యాచురల్గానే ఇది ఉంటుంది. మీరు 7 రోజులు 8 రోజుల కోసం అని వెళ్ళి 7 నెలలు అక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఆమె ఆరోగ్యం ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఆమె సైకలాజికల్గా ఇంకేదైనా ప్రాబ్లం అవుతుందేమో అనేది ఉంటుంది, ఆందోళన ఉంటుంది. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఈ వారంలో ఆమె స్పేస్ వాక్ కూడా చేశారు. సో ఇట్స్ ఎ గుడ్ సైన్, ఇట్స్ ఎ గ్రేట్ రిలీఫ్ మనందరికీ. ఏంటది? ఆమె ఫిజికల్గా షీ ఈజ్ హెల్దీ, మెంటల్గా షీ ఈజ్ హెల్దీ. ఆమె ఏం చేయాలో అది చేస్తుంది, ఇంక్లూడింగ్ స్పేస్ వాక్. 6 అవర్స్ పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నుంచి బయటకు వచ్చి ఆమెను ఇద్దరు కూడా ఏదో కెమెరాస్కి సంబంధించి, సెన్సర్స్కి సంబంధించి వాళ్ళు ఏదైతే రిపేర్ చేయాలో, మెయింటెనెన్స్ వర్క్ చేయాలో ఆ వర్క్ చేసి మళ్ళీ హ్యాపీగా లోపలికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ముందుగా ఎందుకు ఇది మనకు గుడ్ న్యూస్ అంటే, ఒక రకంగా ఆమెకు ఆరోగ్యానికి ఏమన్నా అవుతుందేమో, కొంతమంది దాన్ని ఇంకొద్దిగా దూరం తీసుకెళ్ళి దీని వెనక ఏదైనా కుట్ర ఉందేమో, నాసా వాళ్ళు అమెరికన్స్ ఆమెను ఏదైనా చేయటానికి అక్కడ పెట్టారేమో, స్టాండ్ అయిందేమో, ఇవన్నీ తప్పు వాదనలు. దాంట్లో నిజమేమీ ఉండదు. వీళ్ళిద్దరే కాదు, ఇంకా వేరే వాళ్ళు 7 ఉన్నారు. సో కాబట్టి ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫిజికల్లీ, మెంటల్లీ షీ ఈజ్ వెరీ యాక్టివ్, షీ ఈజ్ వెరీ హెల్దీ అనేది ఇప్పుడు మనకి ఈ స్పేస్ వాక్ ద్వారా డెమాన్స్ట్రేట్ అయిపోయింది. టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ హ్యాపీ. సో ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ. రెండవది, ఆమె మరి సీనియర్ కాబట్టి, ఆమె చేయగలదు కాబట్టి నావిగేషన్ రెస్పాన్సిబిలిటీ ఆమెకు ఇచ్చారు. అలాగే స్పేస్ వాక్ ఆపర్చునిటీ కూడా మళ్ళీ ఆమెకు ఇచ్చారు. ఎందుకంటే గతంలో చేసింది ఆమె, ఇది ఐ థింక్ 8th టైం అనుకుంటాను. 8th టైమ్, ప్రాబ్లీ 8th టైం ఆమె చేయటం. అంటే స్పేస్ వాక్ ఎలా ఉంటుందంటే అండి, ఏదో మనం ఈ క్యాప్సిల్లో నుంచి అలా బయటికి వెళ్ళిపోయి ఇలా లోపలికి రావటం అలా ఉండదు. మీరు వెళ్ళటానికి ఒక 2-3 గంటల ప్రొసీజర్ ఉండొచ్చు. ఈ ఛాంబర్లో నుంచి ఆ ఛాంబర్లోకి వెళ్ళాలి, ఈ ఛాంబర్ని సీల్ చేయాలి, మళ్ళీ ఆ ఛాంబర్లో నుంచి మీరు బయటకు వచ్చే ముందు మీ సూట్ అంతా ఫుల్లీ యాక్టివ్ అయిపోయిన తర్వాత కానీ ఆ ఛాంబర్ని క్లోజ్ చేసి మీరు స్పేస్లోకి రావాలి. స్పేస్ అంటే ఏంటి? బయట ఏం లేదు, బయట వాతావరణం లేదు. కాబట్టి మన సూట్లో ఉన్నటువంటి ప్రెషరు మన బాడీని కాపాడాలి. మన వెనకున్నటువంటి సిలిండరు, దాంట్లో నుంచి వచ్చే ఆక్సిజను, దానివల్లే మనం సస్టైన్ అవ్వాలి. ఇదంతా చేసుకుంటూ ఒక 6 గంటల పాటు మీరు బయట ఉండి, ఏదో ఫటాఫట్ చేయడానికి లేదు కాబట్టి, ఇట్ టేక్స్ టైం కాబట్టి 6 to 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్ కూడా స్పేస్ వాక్ ప్రాజెక్టు జరుగుతూ ఉంటుంది. ఆ మిషన్ జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేయాలనుకున్న పని అంతసేపు పట్టుద్ది. గమ్మత్ ఏంటంటే 6 గంటల సేపు వాళ్ళిద్దరు ఏం చేయాలో చేశారు అనుకుందాం. మనం అనుకున్నాం కదా ఇంతకుముందు 45 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతారని. అంటే 6 గంటల్లో చూడండి, దాదాపుగా 8-9 సార్లు ఆమె భూమి చుట్టూ తిరిగేసింది, ప్రదక్షిణ చేసేసి. అంటే ఏంటి? ఆమె బయట ఉండి ఓపెన్గా సన్ రైజ్ చూస్తుంది, సన్సెట్ చూస్తుంది, సన్సెట్ చూస్తుంది. ఎవ్రీ 45 మినిట్స్కి ఏదో ఒకటి జరిగిపోతుంది. ఇట్స్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. అందుకని ఆమె మాట్లాడుతూ కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ, ఈ అసైన్మెంట్ ఈ టైంలో రావటం అనేది. అది ఐ థింక్ దట్స్ ఎ పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ.
ఇక రెండోది ఏంటంటే మరి ఇప్పుడు ఆమె ఎప్పుడు రావాలనేది అది లింగరింగ్ క్వశ్చన్. ఆ లింగరింగ్ క్వశ్చన్కి స్పేస్ ఎక్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, డ్రాగన్ ద్వారా తీసుకొస్తారు. అది మార్చిలోనా ఏప్రిల్లోనా, ఎండ్ ఆఫ్ మార్చ్ మిడిల్ ఆఫ్ ఏప్రిల్, ఏదో ఒక డేట్, ఇంకా ఫార్మ్ డేట్ అయితే లేదు కానీ ఐ థింక్ వీఆర్ వెరీ క్లోజ్. ఇంకొక 1.5-2 monthsలో డెఫినెట్లీ షీ విల్ కమ్ బ్యాక్ సేఫ్లీ అనేది ఈ నాసా ప్లాను, మనందరి ఎక్స్పెక్టేషను. ఐ థింక్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ యాజ్ ఎ హ్యాపీ స్టోరీ. ఇది ఈ మొత్తం ఎపిసోడు ఆమెకి ఎక్స్పీరియన్స్ని పెంచుద్ది, రికార్డు పెంచుద్ది, స్పేస్ వాక్ టైంని పెంచుద్ది, ఆమె సక్సెస్ రేట్ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ హర్ ఫేవర్. షీ ఈజ్ ఆల్రెడీ ఏ హీరో, షీ ఈజ్ గోయింగ్ టు బీ ఎ బిగ్గర్ హీరో, బిగ్గర్ స్టార్ ఆఫ్టర్ దిస్ మిషన్. అందుకని వీ షుడ్ బీ హ్యాపీ ఫర్ హర్. ఈ రిమైనింగ్ టైంలో కూడా ఆమె చేయాల్సింది సక్సెస్ఫుల్గా చేసి సేఫ్గా తిరిగి రావాలని కోరుకుందాం. రైట్. సో అది హ్యాపీ ఎండింగ్కి దగ్గరగా ఉన్నామని నాకు అనిపిస్తుంది. రైట్. ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళ ద్వారానే రావాలా, ఇంకా వేరే ఆప్షన్? అంటే ఒరిజినల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో, భూమి చుట్టూ ఏదైతే తిరుగుతుందో, ఆ స్టేషన్ని రష్యన్స్, అమెరికన్స్ ఇంకా మిగతా దేశాల పార్ట్నర్షిప్తో కన్స్ట్రక్ట్ చేశారండి. రష్యన్స్ కాస్మోనాట్స్ని తీసుకొచ్చేది వాళ్ళ ఓన్ సోయుజులు తీసుకొస్తారు. అమెరికన్స్ షటిల్ ద్వారా తీసుకొచ్చేవాళ్ళు, స్పేస్ షటిల్ అని చెప్పేసి విమానం లాగానే ఉండేది అది. అలాంటి దాని ద్వారా పైకి తీసుకెళ్లేవాళ్ళు, మెటీరియల్ తీసుకెళ్లేవాళ్ళు, ఆస్ట్రోనాట్స్ని తీసుకొచ్చేవాళ్ళు. ఇట్స్ ఎ షటిల్ సర్వీస్ చేసేవాళ్ళు. అయితే షటిల్కి ఎప్పుడైతే 2 యాక్సిడెంట్స్ అయినాయో, ఛాలెంజర్కి ఒక యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత కొలంబియాకి ఒక యాక్సిడెంట్ అయింది. ఆ 2 యాక్సిడెంట్స్ తర్వాత దాన్ని డీకమిషన్ చేశారు 2011లో. 11 తర్వాత మరి రాకపోకలు ఎవరు సాగించాలి, ఎలా సాగించాలి అన్నప్పుడు అంతకుముందే 2 ప్రైవేట్ కంపెనీలకి, అంటే నాసాది పబ్లిక్ అనుకుంటే మనం, ఈ 2 రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఒకటి 2 కాదు, యాక్చువల్గా 3. ఒకటి స్పేస్ ఎక్స్ అనే కంపెనీ, ఎలాన్ మస్క్కి సంబంధించింది. రెండవది ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో, ఏరోస్పేస్ ఇండస్ట్రీలో చాలా సీనియర్ అయినటువంటి బోయింగ్. మూడోది వచ్చేసి నాథ్రోప్ గ్రూమన్ అని చెప్పేసి ఇంకొక కంపెనీ ఉంది. వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు మెటీరియల్ వరకే హ్యాండిల్ చేస్తారు, హ్యూమన్స్ని చేయరు. అన్మాన్డ్ మిషన్స్ చేస్తారు వాళ్ళు. అంటే మెటీరియల్ని పైకి తీసుకెళ్ళగలరు, అక్కడ ఇవ్వగలరు, మళ్ళీ తిరిగి రాగలరు. కాబట్టి దాన్ని ఎక్కువగా మాట్లాడుకోం మనం. మిషన్ అంటే మనుషుల్ని తీసుకెళ్ళగలిగిన, ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళగలిగిన 2 అరేంజ్మెంట్స్ ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ అనే స్పేస్ మాడ్యూలు, అలాగే బోయింగ్ వాళ్ళ స్టార్ లైనర్. స్పేస్ ఎక్స్ వాళ్ళు 2020 నుంచి హ్యాపీగా వెళ్తున్నారు, వస్తున్నారు, అన్నీ జరిగిపోతున్నాయి. వాళ్ళ డ్రాగన్ బాగానే పనిచేస్తుంది. కానీ స్టార్ లైనర్కి కాస్త స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ డిజైన్ డిఫరెంట్గా ఉంది, దాంట్లో కొద్దిగా సమస్యలు ఉండటం వల్ల డిలే అయింది. ఫస్ట్ టైం మ్యాన్డ్ మెషిన్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరితోటి వాళ్ళు టెస్ట్ ఫ్లైట్గా పంపారు, వీళ్ళిద్దరిని టెస్ట్ ఇంజనీర్స్గా. అన్ఫార్చునేట్లీ దాంట్లో కూడా కొన్ని టెక్నికల్ స్నాక్స్ ఉండటం వల్ల తిరిగి వచ్చేటప్పుడు అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అది వద్దనుకున్నారు నాసా వాళ్ళు. సో స్టార్ లైనర్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ నౌ బికాజ్ ఇట్స్ నాట్ ప్రూవెన్. ఇక మరి ఇప్పుడు ప్రూవెన్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి? అమెరికన్ కంపెనీ అయినటువంటి స్పేస్ ఎక్స్ ఒకటి ఉంది, రష్యన్ రాస్కాస్మోస్కు సంబంధించిన సోయిజ్ ఒకటి ఉంది. వీళ్ళిద్దరు హెల్ప్ తీసుకుని వాళ్ళని కిందకి తీసుకురావచ్చు మనం. అయితే రష్యన్స్ని అడగటం అంటే అమెరికన్ కంపెనీస్ 2 ఫెయిల్ అయినట్టు అనే భావన వస్తుంది. ఇంటర్నేషనల్గా ఇమేజ్కి అది ఇబ్బంది కాబట్టి అమెరికన్ నాసా ఏం చేస్తుంది, మా వాళ్ళే తీసుకొస్తారు, దెర్ ఇస్ నో ఎమర్జెన్సీ, దెర్ ఇస్ నో అర్జెన్సీ కాబట్టి స్పేస్ ఎక్స్ వాళ్ళకి ఆ పని చెప్పారు. ఇప్పుడు అంతకంటే ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే, అంతకంటే ఏదన్నా అనుకుంటే డెఫినెట్గా దే విల్ ఆస్క్ కాస్మోస్ ఆల్సో. రష్యన్స్ కూడా వాళ్ళు పైకి వెళ్ళగలరు, ఆమెకు ఏర్పాటు చేసి కిందకి తీసుకురాగలరు. సో ఇన్ ప్రిన్సిపల్ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఉన్న ఒక ఆప్షను స్పేస్ ఎక్స్, అది యాజ్ ఫర్ యాజ్ అమెరికా ఈజ్ కన్సర్న్ అది వాళ్ళకు ఓన్ ఆప్షన్ లాగా కనిపిస్తుంది. అందుకని స్పేస్ ఎక్స్ని వాళ్ళు ఆప్ట్ చేసుకున్నారు. వాళ్ళకి కూడా ఇంకేదన్నా ప్రాబ్లం ఉండి, లేదు ఇంకేదన్నా అదర్ ఎమర్జెన్సీస్ డెవలప్ అయితే డెఫినెట్లీ దే కెన్ యూజ్ సోయుజ్ ఆల్సో. రష్యన్స్ రాస్కాస్మోస్ వాళ్ళ స్పేస్ షటిల్ని కూడా వాడుకోగలరు. అలాంటి ఎమర్జెన్సీ ఏమీ లేదనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం.
అంతకంటే ఎమర్జెన్సీ కాదు. మార్చి ఏప్రిల్లోకి మార్చి ఎండని టెంటేటివ్గా నాసా వాళ్ళు అన్నారే కానీ ఈ మళ్ళీ రీసెంట్గా కొన్ని రిపోర్ట్లోనేమో ఇఫ్ నాట్ మార్చ్ అండ్ మేబీ సమ్ టైమ్ ఇన్ ఏప్రిల్ అని అంటున్నారు. ప్రాబబ్లీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ స్కెడ్యూలింగ్ ద ఫ్లైట్ చేస్తారు. ఇక మనకి సంబంధించి మొన్న ఇస్రో ఇంతకుముందే మాట్లాడుకున్నాం డాకింగ్ గురించి. సక్సెస్ అయ్యింది. అది మామూలుగా అయితే కనుక మొన్న ఆ రోజున అయితే 20వ తారీఖు లోపు అయితే అయినట్టు, లేదంటే మళ్ళీ 3 నెలల తర్వాత అన్నారు, మార్చిలో అన్నారు. మళ్ళీ అకస్మాత్తుగా డాకింగ్ అయిపోయింది అన్నారు. ఏం జరిగింది ఆ టైంలో? ఇది యాక్చువల్గా ఇది చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్టు, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఇట్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ అవర్ వర్క్ అని అనుకున్నాం. నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్ట్స్ అనుకున్నాం. ఏంటది? ఇప్పుడు సునీత విలియమ్స్ గారిని తీసుకెళ్ళి అక్కడున్న స్పేస్ షటిల్లోకి ఆవిడని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మీరు డాక్ అవ్వాలి కదా, కలవాలి కదా. సామాన్లు పైకి తీసుకెళ్ళి అక్కడున్న స్పేస్ స్టేషన్లో అప్పచెప్పాలంటే మీరు డాక్ అవ్వాలి కదా. మనం మెయిన్ డోర్లో కూడా ఇంట్లోకి వచ్చినట్టుగా చేయాలి కదా. సో ఆ ఇంటర్ఫేస్ అనేది ఈజ్ వెరీ వెరీ క్రిటికల్. మనం స్పేస్ ట్రావెల్ గురించి మాట్లాడినా, స్పేస్ స్టేషన్ గురించి మాట్లాడినా, ఆస్ట్రోనాట్స్ని, కాస్మోనాట్స్ని తీసుకెళ్ళటానికి మీరు ఏది చేయాలనుకున్నా కానీ ఈ ఈ ఈ ఈ డాకింగ్ అరేంజ్మెంట్ అనేది బికమ్స్ క్రిటికల్. అందుకని మన వాళ్ళు ఏం చేశారు, మనం గగనయాన్ అంటే అంతరిక్షంలోకి మనిషిని పంపాలని ట్రై చేస్తున్నాం. చంద్రుడి మీదకి మనిషిని పంపాలని ట్రై చేస్తున్నాం. అలాగే మన ఓన్ స్పేస్ స్టేషన్ కావాలి అని ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకేం సంబంధం లేకపోయినా అది 2030 నాటికి డీకమిషన్ అవుతుంది కాబట్టి, ఆ తర్వాత పెద్ద దేశాలన్నీ కూడా ఎవరి స్పేస్ స్టేషన్ వాళ్ళు అని అనుకుంటున్నారు కాబట్టి, భారతదేశం కూడా భారత అంతరిక్ష కేంద్రాన్ని ఒకదాన్ని, భారత స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి వాటన్నిటికీ సంబంధించినటువంటి ఒక కీలకమైన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. దీన్ని మనం ముందు ప్రూవ్ చేయాలి, రోబస్ట్గా ప్రూవ్ చేయాలి, హై రిలయబిలిటీతో ప్రూవ్ చేయాలి. దాంట్లో దాన్ని మనం స్పెడెక్స్ అన్నాం, స్పేస్లో డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్స్పెరిమెంట్. సో ఏం చేశారు, మన పిఎస్ఎల్వి ట్రస్టెడ్ వెహికల్ C60 అనే మిషన్లో పిఎస్ఎల్విని వాడి, కోర్ ఓన్లీ వాడి మనం డిసెంబర్ 30న లాంచ్ చేసాం. ఈ 2 శాటిలైట్స్ని 470 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఆర్బిట్లో పెట్టాం. ఇక ఇవి వెనక ముందుగా వెళ్తూ ఒక 20 కిలోమీటర్ల ముందు వెనక్కి వెళ్తూ రెండు కూడా గంటకి 28,800 కిలోమీటర్ల స్పీడ్తో, 28,300 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నాయి. తిరుగుతూ అవి ఇక రిమోట్ వాటి ఓన్ సెన్సర్స్ ఉపయోగించుకొని, వాటి రిమోట్ సెన్సింగ్ ఉపయోగించుకొని అవి దగ్గరకు రావాలి, దూరంగా వెళ్ళాలి, కరెక్ట్గా అలైన్ అవ్వాలి, దగ్గరకు వచ్చి డాక్ అవ్వాలి, మళ్ళీ అన్డాక్ అవ్వాలి. ఇది కదా జరగాలి. ఇది January 7th కానీ 8th కానీ జరగాలి అనేది ఒరిజినల్ ప్లాన్ మంది. అయితే మనం ఆ రోజున డిస్కషన్లో అనుకున్నాం అని మన వాళ్ళు అంటారే కానీ, ఒక 2 సార్లు 3 సార్లు ఎక్స్ట్రా ట్రై చేసినందువల్ల ఇబ్బంది లేదుగా, ఒక 4 సార్లు భూమి చుట్టూ తిరిగినందువల్ల ఇబ్బంది లేదు కదా. మీ దగ్గర ఉన్న ఫ్యూలు, మీ దగ్గర ఉన్న సెన్సర్స్, మీ దగ్గర ఉన్న ఎలక్ట్రిసిటీ, మీరు ప్రొడ్యూస్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ అన్నీ బాగానే ఉన్నాయి అనుకోండి. ఇంకో 10 సార్లు మీరు చేశారనుకోండి, 10 సార్లు మీరు దగ్గరకు రావటం, దూరంగా వెళ్ళటం ట్రై చేసుకుంటున్నారనుకోండి, మీ సెన్సర్స్ ప్రూవ్ అవుతాయి కదా, మీకు డేటా వస్తుంది కదా. మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో మనకి ఎనార్మస్ డేటా ఒక్క ఎక్స్పెరిమెంట్లోనే వస్తుంది. కాబట్టి మనం ఏదో వెంటనే అక్కడ పంపించేసాం, డాక్ అయింది, చప్పట్లు కొట్టేసాం, అయిపోయింది అనవసరం లేదు. యూ కెన్ డూ యాజ్ మెనీ థింగ్స్ యాజ్ పాసిబుల్. అవి 2 లైవ్గా ఉన్నంత వరకే, అవి 2 మన కంట్రోల్లో ఉన్నంత వరకే, అవి 2 ఒకదానొకటి సెన్స్ చేసుకున్నంత వరకు మీరు 1, 2, 3, 4, 5, 10 రోజులు ఎక్స్ట్రా తీసుకున్న ఇబ్బంది ఏం లేదు. మీకు ఎక్స్ట్రా డేటా వస్తుంది. కరెక్ట్గా ఇస్రో కూడా మనకి చెప్పలేదు కానీ వాళ్ళు అదే చేశారు. 6వ తారీఖున 7వ తారీఖున డాకింగ్ కంప్లీట్ చేస్తాం అనుకున్న ఇస్రో ఈ ఎక్స్ట్రా ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ, స్టెప్స్ చేసుకుంటూ మొన్న 16వ తారీఖున మనకి తెల్లవారుజామున 4 గంటల టైంలో డాక్ చేశారు. సక్సెస్ఫుల్గా చేశారు వితౌట్ ఎనీ ఇంపాక్ట్. ఈ హై స్పీడ్లో తిరుగుతున్న 2 బాడీస్ని మీరు దగ్గరకు తీసుకొచ్చుకుంటూ ఎలా ఉండాలంటే, మీరు టెక్స్ట్ బుక్ క్యాల్కులేషన్స్ ప్రకారం ఇదిగో మనం ఎలా చేయాలంటే అలాగే జరగాలి, కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ కాదు, అవన్నీ చేసుకుంటూ దే ఆర్ సో హ్యాపీ దట్ ఓకే ఫైనల్గా మనం డాక్ చేద్దాం, అన్డాక్ చేద్దాం, మన ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోయింది అనుకుందాం అని చెప్పేసి 16వ తారీఖున చేశారు.
సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు వెంటనే మనం అమెరికా, రష్యా, చైనా, ఇండియా ఈ 4 దేశాలే ఇండిపెండెంట్గా వాళ్ళ ఓన్ డిజైన్స్ తోటి, వాళ్ళ ఓన్ ట్రాకింగ్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్ తోటి ఈ డాకింగ్ చేయగలవు అనే 4th ప్లేస్లోకి వచ్చేసాం మనం ఇంటర్నేషనల్లీ. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి సాయి గారు, ఇంటర్నేషనల్లీ మనం 4th ప్లేస్లో ఉన్నాము. సరే, చైనా కొద్దిగా దాని ఇన్ఫర్మేషన్ మనకు అంతగా తెలియదు కాబట్టి దాన్ని డిస్కషన్లో పెట్టడం కాసేపు. కంపేరింగ్ విత్ అమెరికా అండ్ రష్యా, నాసా వాళ్ళు ఏం చేశారు, రాస్కాస్మోస్ వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేసాం అనేది కనుక మీరు 3 అబ్జర్వ్ చేస్తే, రాస్కాస్మోస్ వాళ్ళు ఫర్ దేర్ ఓన్ రీజన్స్ మొదటి నుంచి కూడా వాళ్ళ హోలు స్క్వేర్ లాగా ఉండేది డాక్ అవటానికి. స్క్వేర్ వల్ల మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిజంగా, కానీ అలా ఎందుకో వాళ్ళు డిజైన్ చేశారు. ఐ డోంట్ నో ద రీజన్స్, బట్ దే ఆప్టెడ్ దట్ డిజైన్. ఆ ఇంటర్ఫేస్ వచ్చేసి స్క్వేర్ లాగా ఉంటుంది అనమాట. ఈ స్క్వేర్ వెళ్ళి ఆ స్క్వేర్లో కూర్చోవాలి కరెక్ట్గా. వాళ్ళు చేయగలిగారు, సక్సెస్ఫుల్గా చేస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అయితే నాసా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ ఇంటర్ఫేస్ మన మ్యాన్ హోల్ లాగా సర్క్యులర్గా ఉంటుంది, దాంతో లాక్ చేసేవాళ్ళు. ఒకటేమో కోనికలుగా లోపలికి ఉంటుంది, ఒకటేమో బాల్ లాగా ముందుకు ఉంటుంది, అలా డాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు ఒక టైం వచ్చింది. ఈ టైం ఏంటంటే అవి 2 ఇంటరాపరబుల్ కాదు. రష్యన్స్ వాళ్ళ సోయూజ్ వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆ పోర్ట్కే డాక్ అవ్వగలదు, అమెరికన్ పోర్ట్కు డాక్ అవ్వలేదు. అలాగే అమెరికన్ ఇప్పుడు ఆ డ్రాగన్ కానివ్వండి, స్టార్ లైనర్ కానివ్వండి, అమెరికన్ పోర్ట్కే డాక్ అవ్వగలవు, రష్యన్ పోర్ట్ కావలేవు. అంటే ఏంటి, మీకు ఉండటానికైతే 4 డోర్లు ఉన్నాయి, 4 ద్వారాలు ఉన్నాయి, కానీ ఒక ద్వారంలో కూడా మీరు పడతారు, ఒక ద్వారంలో కూడా నేను పడతాను, కానీ ఇద్దరం కలిసి ఇంటరాపరబుల్ కాదు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళలేరు, నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళలేరు. అలాంటి అరేంజ్మెంట్ అది. ఇస్రో ఏం చేసిందంటే దట్స్ నాట్ రైట్. ఫ్యూచర్లో ఎవరి స్టేషన్ వాళ్ళకు ఉన్నప్పటికీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఒకళ్ళు ఒక చోటకి వెళ్ళి డాక్ అవ్వాల్సి వస్తే, ఇవాళ మనం ఇండిపెండెంట్గా చేసుకుంటున్నాం, రేపటి నుంచి మనం ఇద్దరం పార్ట్నర్స్ అవ్వాలనుకుంటున్నాం ఒక ఎక్స్పెరిమెంట్లో. అప్పుడు మరి మా స్పేస్ ఎట్లయినా అక్కడికి వెళ్ళగలగాలి, మీదైనా అక్కడికి రాగలగాలి. కాబట్టి ఈ ఇంటర్ఫేస్ని మనం స్టాండర్డైజ్ చేద్దామని ప్రపోజల్ పెట్టుకున్నారు. సర్క్యులర్గా ఇంటర్ఫేస్ ఉంటుంది, ఈ 2 దగ్గరికి వెళ్ళి కలుస్తాయి, బయట నుంచి ల్యాచ్ చేస్తారు. మనకి వాటర్ బాటిల్స్కి, క్యాన్స్కి ఉంటుంది చూసారా మీరు, మూత పెట్టిన తర్వాత బయట నుంచి ఒకటి నొక్కుతాం, అలాంటి అరేంజ్మెంట్లోకి వచ్చారు. ఒక రకంగా ఈజీ, ఇది మనం ప్రూవ్ చేయగలిగితే ఇట్స్ ఈజీ టు రెప్లికేట్ అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఇంటరాపరబిలిటీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది చేశారు, సక్సెస్ఫుల్గా డాక్ చేశారు, ల్యాచ్ చేశారు. దాన్ని రిజిడైజేషన్ అంటారు. అంటే ఒకసారి డాక్ అయిన తర్వాత మళ్ళీ 2 విడిపోకుండా బిగించడం, రిజిడైజ్ చేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ అన్రిజిడైజ్ చేసి ఇవి అన్డాక్ అయ్యేలాగా చేసుకుంటే మనకి ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయినట్టు. కంప్లీట్ అయినట్టు. సో భారతదేశం చేసిన దాంట్లో మన ఈ స్పెడెక్స్ ఎక్స్పెరిమెంట్లో ఇంటర్ఫేస్ని స్టాండర్డైజ్ చేయటం కూడా ఒక భాగం. ఇన్ ఫ్యూచర్ ఏ దేశాలు అయితే మేము స్పేస్ స్టేషన్ చేయాలనుకుంటారో, ఇప్పుడు అమెరికా అనుకుంటుంది, రష్యా అనుకుంటుంది దాని ఓన్ స్టేషను, ఇండియా అనుకుంటుంది, చైనీస్ ఆల్రెడీ అనుకుంటున్నారు, చేసుకుంటున్నారు. వీళ్ళందరూ చేయాలి అనుకున్నప్పుడు బియాండ్ 2030 అందరూ ఈ ఇంటర్ఫేస్కి రావటం వల్ల వీళ్ళు ఎవరి స్టేషన్ వాళ్ళు వాడుకున్నప్పటికీ అవసరమైతే ఒకళ్ళ స్టేషన్కి ఒకళ్ళు వెళ్ళగలరు డాక్ చేసుకోవడానికి. అలాంటి నావెల్ థింకింగ్ ఇస్రో డెమాన్స్ట్రేట్ చేసింది. సో దట్స్ అనదర్ ప్లస్, మనకు వచ్చిన ప్లస్ అది. సో ఇలా స్పేస్లో డాకింగ్ అనేది ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్. కాబట్టి ఇది మేజర్ ఎక్స్పెరిమెంట్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, సోమనాథ్ గారి టైంలో అన్లైక్ ప్రీవియస్ చైర్మన్లు అందరూ కూడా, ఇస్రో చైర్మన్లు జనరల్గా కొద్దిగా లోకీగా ఉండేవాళ్ళు. లోపల ఏం జరుగుతుందో బయట అంత ఈజీగా షేర్ చేసుకునేవాళ్ళు కాదు. బికాజ్ వాళ్ళంతా ట్రెడిషనల్ టెక్నో సైంటిస్ట్ లాగా అనిపించేవాళ్ళు మనకి. సోమనాథ్ గారి టైంలో ఒక డీవియేషన్ కనపడింది. ఆయన ఇస్రో ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది ఫ్రీగా షేర్ చేసుకునేవాడు. కాబట్టి మనకు ఎక్కువ విషయాలు తెలిసాయి, పబ్లిక్ కూడా. అలాగే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ తీసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది.
ఆయన చివరి ఎక్స్పెరిమెంటు స్పేడ్ ఎక్స్ లాంచ్ చేయటం. 14వ తారీఖుతో ఆయన టర్మ్ అయిపోయింది మొన్న. కొత్త చైర్మన్ గారు ఒక సక్సెస్ తోటి చైర్లో కూర్చోవాలి కాబట్టి దాన్ని 16వ తారీఖున చక్కగా అది డాక్ చేసి ఆయన ఫస్ట్ మనకి కనపడటమే స్పేడ్ ఎక్స్ సక్సెస్ని అనౌన్స్ చేస్తూ కనపడ్డాడు. ఇట్స్ ఎ గుడ్ ఓమన్, గుడ్ సైన్. అది ఐ థింక్ అది దట్ ఈస్ ద రెస్పెక్ట్ దే హ్యావ్ ఫర్ సైంటిస్ట్. అంటే సోమనాథ్ గారు కానివ్వండి, ఇప్పుడున్న నారాయణన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కొలీగ్సే కదా. నారాయణన్ గారు మేమంతా విఎస్ఎస్సిలో కలిసి పనిచేసాం. నాకు కొద్దిగా సీనియర్ అయినా. ఈ సందర్భంగా మనం ఇంకొకటి కూడా మాట్లాడాలి. చాలామంది స్టూడెంట్స్ నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, పేరెంట్స్ స్పేస్ యాక్టివిటీలోకి వెళ్ళాలంటే, ఇస్రోలో పనిచేయాలంటే, లేదా ఇస్రో లాంటి కంపెనీల్లో పనిచేయాలంటే ఏం చదువుకోవాలి, ఏం చదువుకుంటే అక్కడికి జాబ్స్ వస్తాయి, ఎంత పెద్ద చదువులు చదువుకుంటే జాబ్ వస్తుంది. నారాయణన్ గారి కేసు ఈజ్ ఎ వెరీ గుడ్ కేస్. ఈయన చదువుకున్నది ఈయన సమ్వేర్ నియర్ నాగర్కోయిల్, కన్యాకుమారి అంటాం కదా మనం, భారతదేశానికి కింద ఉంటుంది. ఆ కన్యాకుమారి డిస్ట్రిక్ట్ తమిళనాడులో చిన్న పల్లెటూరులో మనలాగానే పుట్టి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని బికాస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వాట్ ఎవర్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఆయన పాలిటెక్నిక్ చేసి ఉద్యోగం సంపాదించుకుందాం అనే మైండ్ ఫ్రేమ్లో పాలిటెక్నిక్ చేశాడు. మనకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ళు పాలిటెక్నిక్ అంటారు, అది చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా అది అయిపోయి ఆయన ఇంజనీరింగ్కి వెళ్ళాలని ఉత్సాహంతో ఆయన ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈయనకి ఇంజనీరింగ్ అడ్మిషన్ వచ్చింది ఈయన టైం వచ్చినప్పుడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరిని సపోర్ట్ చేయలేమేమో, అన్నా యూనివర్సిటీకి ఇంజనీరింగ్కి పంపిస్తాని చెప్పేసి పెద్ద ఆయన్ని పంపిన తర్వాత ఈయన ఆపేశారు. ఈయన అదే పాలిటెక్నిక్ డిప్లొమాతోటి రకరకాల చిన్న చిన్న కంపెనీల్లో జాబ్ చేస్తూ, చిన్న ఏం కాదు బిహెచ్ఎల్లో కూడా చేసాయట. చేసి ఏఐఎంఈ అని ఇంకో కోర్సు ఉంటుంది, ఈక్వలెంట్ టు ఇంజనీరింగ్ అని, మనకు చిన్నప్పుడు బాగా పాపులర్ అది చేశాడు. సో హీ గాట్ ఎ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. మళ్ళీ అది అయిన తర్వాత ఇస్రోకి వచ్చాడు. ఇస్రోలో మాతో పాటు విఎస్ఎస్సిలో ఉన్న కొంత టైం ఉన్నాడు. తర్వాత లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అని చెప్పేసి వలియమలని త్రివేంద్రంకు దగ్గరలో కొండల్లో ఇంకొక సెంటర్ పెట్టారు మా వాళ్ళు. లిక్విడ్ సిస్టమ్స్, మనం క్రయోజనిక్ లిక్విడ్ ఇంజిన్స్ అంటున్నామే, అదంతా అక్కడ జరుగుద్ది. ఆ సెంటర్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆయన. అక్కడే డైరెక్టర్ అయ్యాడు. ఇది జరుగుతూ ఉండగా ఆయన ఎంటెక్ చేశాడు. ఇది జరుగుతూ ఉండగానే ఆయన పిహెచ్డి చేశాడు ఐఐటి ఖరగ్పూర్లో. సో హీఈస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్, నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నువ్వు పాలిటెక్నిక్తో స్టార్ట్ అయ్యి చదువుకుంటూ డిగ్రీ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ మాస్టర్స్ ఎంటెక్ చేస్తూ మళ్ళీ అదే జాబ్ చేసుకుంటూ మళ్ళీ పిహెచ్డి చేసుకుంటూ పిహెచ్డి కూడా అయిపోయిన తర్వాత సెంటర్ డైరెక్టర్ అవుతూ సెంటర్ డైరెక్టర్గా 7 ఏళ్ళు పనిచేసి ఇవాళ ఆయన మొత్తం ఎంటైర్ ఇస్రోకి చైర్మన్ అయ్యాను. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, చాలామంది బాగా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఫారిన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కూడా ఇస్రోలో ఉంటారు. మరి వాళ్ళని కాదు అనుకుని ఈయన్ని సెలెక్ట్ చేసుకోవటంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా. అందరికీ అనిపిస్తుంది. నాకు కూడా నారాయణన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇలా సెక్రటరీగా అపాయింట్ చేసింది. అంటే చైర్మన్ ఆఫ్ ఇస్రో ఈజ్ ఆల్సో సెక్రటరీ టు ద డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో అనగానే ఎవరికైనా ఇదే డౌట్ వస్తుంది, అరే ఎలా ఇట్లాంటి చాలామంది ఉన్నారు కదా అనిపిస్తుంది. బట్ హీ హ్యాడ్ ఏ సపరేట్ సక్సెస్, ఒక సపరేట్ ఫెదర్ ఉంది. ఏంటంటే అది మనం చంద్రయాన్ 2 చూసామా, చంద్రయాన్ 2 చంద్రుడి మీదకి వెళ్ళింది. ఇంకొక ఫ్యూ సెకండ్స్లో సాఫ్ట్ ల్యాండ్ అవ్వాలి. కానీ సాఫ్ట్ ల్యాండ్ అవ్వలేక మనకంతా ఏదో కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ వచ్చేసి ఇక మనకు కనపడలేదు. ఎందుకంటే అది కొద్దిగా హార్డ్గా ల్యాండ్ అయ్యి పక్కకు పడిపోయి ఇక కెమెరాస్ కమ్యూనికేషన్ దెబ్బతింది. ఫ్యూ మీటర్స్ హైట్లోకి వచ్చిన తర్వాత దానికి ఫెయిల్యూర్ అనాలిసిస్ జరగాలి కదా. ఇది మన దగ్గర కనపట్లేదు కదా. ఇట్ హ్యాపెండ్ సమ్వేర్ ఆన్ మూన్. ఆ సీక్వెన్స్లో ఏమి జరిగి ఉంటే, ఏది ఫెయిల్ అయితే, ఏం జరిగితే సాఫ్ట్ ల్యాండింగ్ ఫెయిల్ అయ్యి హార్డ్ ల్యాండింగ్కి గురైంది, ఏ సబ్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యి ఉంటాయి, ఆ సబ్ సిస్టమ్ ఫెయిల్ అవడానికి రూట్ కాజ్ ఏమై ఉంటుంది, ఇదంతా ఫెయిల్యూర్ అనాలిసిస్ని ఒక టీం ఏర్పాటు చేస్తారు. దాన్ని కరెక్ట్గా పసిగట్టి పిన్ పాయింటెడ్గా
ఇది ప్రాబ్లం అని ఐడెంటిఫై, అంటే టన్స్ ఆఫ్ డేటా, మీకు ఒకటి రెండు లెక్కలు కాదు, అనేక రకాలైనటువంటి డేటా ఉంటుంది. దాన్నంతా స్టడీ చేసి మీరు అర్థం చేసుకొని ఇదిగో పలానా సబ్ సిస్టంలో పలానా ఫెయిల్యూర్ వల్ల ఇది జరిగింది అని ఆయన ఎస్టాబ్లిష్ చేసి వెంటనే మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి మన వాళ్ళు చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా చేశారు. ఓకే, చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండ్ అవ్వడానికి కారణం ఏంటంటే చంద్రయాన్ 2లో ఉన్న ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయటం. చంద్రయాన్ 2లో ప్రాబ్లం ఏంటో ఎవరు చెప్పారు మీకు? ఈయన చెప్పాడు. ఓకే, ఈయన ఐడెంటిఫై చేయగలిగాడు. ఈయన ఎనాలిసిస్తో అది బయటకు వచ్చింది. కాబట్టి టు రికగ్నైజ్ దట్, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ, విఎస్ఎస్సి డైరెక్టర్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ, పెద్ద సెంటర్స్కి డైరెక్టర్స్ ఉన్నప్పటికీ, ఎల్పిఎస్సి లాంటి ఒక స్మాల్ సెంటర్కి డైరెక్టర్గా ఉన్న నారాయణన్ గారిని 14వ తారీఖున చైర్మన్ చేశారు. 16వ తారీఖున ఆయన మనకు ఫస్ట్ కనపడటమే సక్సెస్, స్పేడ్ ఎక్స్ సక్సెస్ అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్లేట్లో ఏమేమి ఉన్నాయంటే గగనయాన్ ఉంది, చంద్రయాన్ 4 ఉంది, అంతరిక్షంలో మన ఓన్ స్టేషన్ ఉంది. తర్వాత మార్స్కి మనం రెండోసారి వెళ్ళాలి. మార్స్కి ఇంతకుముందు మనం ఆర్బిట్ చేసాం, చుట్టూ తిరిగాం, ల్యాండ్ అవ్వలేదు. ఇప్పుడు ల్యాండ్ అవ్వాలి. అలాగే వేనస్ దగ్గరికి వెళ్ళి మనం రౌండ్ వేసి రావాలి, ఆర్బిట్ చేయాలి. ఈ 5 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇమీడియట్గా ఆయన ప్లేట్ మీద ఉన్నాయి. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బీ ఎ మొమెంటస్ టైం ఫర్ ఇస్రో. ఈ 5 కనుక సక్సెస్ఫుల్ అయితే నారాయణన్ విల్ బీ ఏ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. అంత మంచి అవకాశం ఆయనకు వచ్చింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఏ స్టూడెంట్ అయినా సరే, నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, చిన్న కాలేజీలో చదువుకున్నాను, నేను పాలిటెక్నిక్ ఏం అవసరం లేదు. ఆ కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ద కిక్, ఈజ్ ద ట్రిక్. మీకు నేను చదువుకోవాలి, నేర్చుకోవాలి, అది చూడాలి, ఇది చూడాలి, అది అర్థం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి అనే డ్రైవ్ ఎంతసేపు ఉంటే యూ కెన్ గో దట్ ఫార్. అండ్ నారాయణన్ గారు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది మన ఇస్రో న్యూ చైర్మన్. కాబట్టి ఈ స్పేడెక్స్లో మనం సోమనాథ్ గారిని, వాళ్ళ టీంని, గతంలో ఉన్న ఇస్రోని అభినందించాలి. ఇది మనం విన్నాం కాబట్టి 16వ తారీఖున స్పేడెక్స్కి మనందరం కూడా చూసాం కాబట్టి డైరెక్ట్గా ఎలా డాక్ అయినాయో. కొత్త చైర్మన్ గారికి, ఈ టీంకి, కంటిన్యూస్ టీంకి, ఇదంతా కూడా కంటిన్యూస్ వర్క్. ఆఫ్ కోర్స్ చైర్మన్ మారినంత మాత్రాన ఏదో ఆన్ అండ్ ఆఫ్ ఏం కాదు, వర్క్ జరుగుతూనే ఉంటుంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ వర్కింగ్. వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున, మీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. తప్పకుండా మన స్టూడెంట్స్కి ఉపయోగపడింది. హూ ఎవర్ గెట్స్ ఎనీ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ దిస్ వీ విల్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మొత్తం మీద సునీత విలియమ్స్ అయితే మార్చ్ ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో స్పేడెక్స్ తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతం భవిష్యత్తులో భారత ఇస్రోని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడింది.